హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని దేవునికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలండి. నేను వరలక్ష్మి వ్రతాన్ని ఎలా చేసుకున్నాను? ఏమేమి ప్రసాదాలు చేసుకున్నాను? ఎలా ప్లాన్ చేసుకున్నాను? అన్నది ఈ వీడియోలో క్లియర్‌గా చూపిస్తాను. అసలు నేను ఈ వ్రతం చేసుకోగలనా అనిపించింది. ఎందుకంటే రీసెంట్‌గా ఆపరేషన్ అయితే అయింది కదా! నాకు ఈ వ్రతం టైంకి 1 ½ మంత్ అవుతుంది. కాబట్టి అన్నీ చేసుకోలేనేమో అనిపించింది. ఇంకా పెద్దమ్మాయితో పాటు చేసుకోవాలి కాబట్టి ఇంకా నా వల్ల కాదేమో అనిపించింది. కాకపోతే ఎలా చేశానో తెలియలేదు గానీ చాలా అంటే చాలా బాగా చేసుకున్నాను. అంతా ఆ అమ్మవారి దయ అండి. ఇంకొక సంఘటన చెప్తాను. పంచామృతాలు కలపటం కోసం అని చెప్పేసి పాల ప్యాకెట్ అయితే మా హస్బెండ్ తెచ్చారు. అయితే ఆ ప్యాకెట్ పాలనేవి నేను మర్చిపోయి మరగబెట్టేసాను. నార్మల్‌గా మేము 1 లీటర్ మిల్క్ తీసుకుంటాం గామని వాళ్ళు తెచ్చేటప్పటికి రోజు లేట్ అవుతుంది. అందుకే ముందు 1 లీటర్ ప్యాకెట్ పాలైతే తెచ్చారు. అయితే నేను మర్చిపోయి మరగపెట్టేసాను కదా! ఏం చేయాలి అనుకుంటున్నాను. ఇంకా అమ్మవారి దయ అని చెప్పేసి ఆ పాలతోనే పంచామృతాలు కలపాలి అనుకున్నాను. ఎప్పుడూ లేనిది ఒక్కొక్క రోజు పాలు కూడా తేరు. అలాంటిది ఆ రోజు మాత్రం అది వరలక్ష్మి వ్రతం రోజు మాత్రం 8 గంటలకే పాలు పట్టుకొనొచ్చారండి. ఇంక నేను పంచామృతాలు కలపాలి అనుకుంటున్నాను. ఇంటి ముందుకి పాలను పట్టుకొని వచ్చారు. నిజంగా అమ్మవారే పంపించింది అనిపించిందండి. ఎందుకంటే అంత కరెక్ట్ టైంకి అలా వచ్చాయి అంటే ఆ అమ్మవారి అనుగ్రహం అయితే అనుకోవాలి కదా! మేము ఒడిస్సా అయితే వచ్చేసామండి. మేము అద్దింట్లో ఉంటాం కదా! హస్బెండ్ జాబ్ చేస్తారు. అక్కడికే వచ్చేసాము. కాబట్టి ఇక్కడ నేను చేసుకోలేనే అనుకున్నాను. మా అమ్మ నాకు తోడుగా వచ్చింది. అమ్మ వచ్చినా సరే పెద్ద పాపతో, చిన్న పిల్లతో చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అసలు చేసుకోలేను అనుకున్నాను. అమ్మ పిల్లల్ని చూసుకున్నా నేనైనా చేసుకోవాలి. అమ్మ కొద్దిగా హెల్ప్ చేయాలి అంటే ఆ పాప పడుకున్నప్పుడు మాత్రమే అవుతుంది. ఇంకా పెద్ద పాప కూడా చాలా అల్లరైతే చేస్తుందండి. మా పెద్ద పాప అల్లరి గురించి చాలా వరకు మీకు తెలిసే ఉంటుంది. వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. ముందు రోజు అయితే పూజా గదిని నీట్‌గా శుభ్రం చేసుకున్నాము. ఇల్లు మొత్తం కడిగేశాను. అలాగే ముగ్గులు పెట్టుకున్నాము. అలాగే పూజకు కావాల్సిన సామాగ్రి మొత్తం ముందు రోజే తెచ్చుకున్నాము. అమ్మవారిని రెడీ చేయడం కూడా ముందు రోజు నైట్ అయితే రెడీ చేసేసానండి. అమ్మవారిని రెడీ చేసేటప్పటికి ముందు రోజు నైట్ 12 అయితే అయిపోయింది టైము. నార్మల్‌గా చిన్న పిల్లతో మిల్క్ ఫీడ్ చేస్తూ ఉండేటప్పుడు నిద్ర ఉండదు. అలాంటిది ఇంకా ఈ అమ్మవారిని మనం రెడీ చేసి ఇవన్నీ చేసేటప్పటికి ఇంకా కష్టమైపోయింది. కష్టంగానే ఉన్నా చాలా ఇష్టంగా ప్రతి పని చేసుకున్నాను. నాకెక్కడ ఇబ్బంది అనిపించలేదు గానీ బ్యాక్ పెయిన్ అయితే వస్తూ ఉండేది. సరే మరేం చేస్తాం ఈ 3, 4 డేస్ నావి కాదు అని వదిలేసాను. పాప పడుకున్న టైంలో దేవుని సామాగ్రి మొత్తం మా అమ్మకి ఇచ్చేసాను. ఇంక మా అమ్మ తోమేసింది. ఇల్లు కూడా మా అమ్మే కడిగిందండి. కొన్ని పనులు అమ్మతో చేయించుకున్నాను. కొన్ని పనులు నేను చేసుకున్నాను. పాపని చూసుకుంటూ టైం మేనేజ్ చేసుకున్నాము. 12 అయితే నైట్ అయిపోయింది. నేను పడుకునేటప్పటికి 12 అయింది. అమ్మ వాళ్ళకైతే 10 గంటలకే పడుకుడిపోయారు. నేను అమ్మవారిని రెడీ చేసుకుంటూ పడుకున్నాను. మరుసటి రోజు మార్నింగ్ 4:30కి అయితే లేచాము. ఇద్దరము ఒకే టైంకి లేచాము. మా పెద్ద పాప, చిన్న పాప అయితే నార్మల్‌గా కొద్దిగా అల్లరి చేస్తారు గానీ ఈ రోజు మాత్రం అస్సలు అల్లరి పెట్టలేదు. నైట్ కూడా చిన్న పాప ఎక్కువగా అల్లరి చేయలేదండి. 2 టైమ్స్ ఫీడింగ్‌కి లేచింది. పాలు తాగి పడుకుడిపోయింది. పెద్ద పాప కూడా అంతగా అల్లరి పెట్టలేదు. మార్నింగ్ కూడా పెద్ద పాప రోజు వేగంగా లేస్తుంది. ఆ రోజు మాత్రం మార్నింగ్ 8 వరకు లేవలేదు. నిజంగా ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా పిల్లలు నాకైతే అల్లరి చేయరు. నార్మల్‌గా ఉండేటప్పుడు ఎంత అల్లరి చేస్తారో ఆ రోజు టైంలో మాత్రం అస్సలు అల్లరి పెట్టరు. అది మాత్రం మాకు చాలా బెనిఫిట్ అనుకోవాలి. మేబీ ఆ దేవుని మహిమ ఉంటుందేమో, మనకి కొద్దిగా హెల్ప్ ఉంటుంది కదా పిల్లలు అల్లరి చేయకపోతే. ఇంకొక విషయం ఏంటంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన కదంబ పుష్పాలైతే ఈసారి పుష్పం అయితే దొరికింది. నార్మల్‌గా అవి ఇంక పుష్పాలు అవ్వలేదు. ఒకటే అయితే మాత్రం కదంబ పుష్పం దొరికింది. చాలా హ్యాపీ అనిపించింది. కిందటి సంవత్సరం నాకు ఆ కదంబ పుష్పాలు అయితే దొరకలేదండి. అంటే నాకు దాని గురించి కూడా ఎక్కువగా ఆ టైంకి తెలియదు. ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను కాబట్టి కదంబ పుష్పం మా హస్బెండ్‌కి తెమ్మని చెప్తే క్యాంపులో ఉన్నాయంటే తెచ్చారు. చాలా హ్యాపీ అనిపించింది. ఏదైనా పూజ చేసినా, వ్రతం చేసినా మా హస్బెండ్ సపోర్ట్ అయితే మాత్రం నాకు చాలా అంటే చాలా ఉంటుంది. అందుకే నేను కూడా చాలా ఇష్టంగా చేసుకోగలుగుతున్నాను. ప్రసాదాల విషయంకొచ్చేసరికి 11 రకాల ప్రసాదాలనైతే చేసుకున్నాను. అన్నం వండేసి అన్నంతో పులిహోర, దద్దోజనం, పరమాన్నం 3 చేశాను. అలాగే మినపప్పు నానబెట్టి దానితో గారెలు, పెరుగు గారెలు అయితే వేసుకున్నాను. ఇలా మనకి 5 రకాల ప్రసాదాలు ఇప్పుడే అయిపోయాయి కదా! ఇంకా పానకము, పెసరపప్పు, పాయసము, బూరెలు, అలాగే ఫ్రూట్ మిక్స్ ఒకటి,
ఇంకా అమ్మవారికి ఎంతో ఇష్టమైన కాబోల్ శనగలు ఫ్రై అయితే చేసుకున్నాను. ఇలా 11 రకాల నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. ముందుగా మనం ఏది ప్లాన్ చేసుకుంటే అలా చేసుకున్నామంటే టైం అనేది సేవ్ అవుతుంది. అలాగే మనం హడావుడిగా తడబడిపోకుండా వెంటనే పని అయితే చేసుకోగలుగుతాము. మా అమ్మకైతే గారెలు, బూరెలు అప్పజెప్పేసాను. అవి కొద్దిగా పెద్ద పని కదా! ఎక్కువ క్వాంటిటీలో చేసుకునేటప్పుడు టైం ఎక్కువ పడుతుంది కాబట్టి, ఈలోగా మిగతా ప్రసాదాలు చేస్తూ నేను అమ్మవారినైతే రెడీ చేసుకున్నానండి. ఆ వీడియో క్లిప్ అయితే రెడీ చేసినట్టు నేను తీయలేదు. ఎందుకంటే హడావుడిలో ఇంకా నేను ఫోన్‌తో రికార్డ్ చేసేంత టైం లేదు. కానీ అమ్మవారిని ఎలా రెడీ చేశానో, నేను పూజ ఎలా చేసుకున్నానో ఈ వీడియోలో అయితే చూపించాను. అలాగే మా ఇంటి మహాలక్ష్మిలు ఇద్దరికీ నేను తాంబూలం అయితే ఇచ్చుకున్నానండి. ఇద్దరికీ పసుపు అయితే కాళ్ళ నిండా రాసి తాంబూలాన్ని అయితే ఇచ్చాను. వీళ్ళకి తాంబూలం ఇస్తున్నప్పుడు నాకైతే హ్యాపీనెస్ అనేది మాటల్లో చెప్పలేను. మన ఇంటి మహాలక్ష్మికి మనం తాంబూలం ఇస్తున్నామంటే అది చాలా హ్యాపీ అన్నమాటే కదా. మా ఇద్దరు పిల్లలకి పసుపు రాస్తున్నప్పుడు అయితే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మార్నింగ్ 4:30కి లేచి ఇవన్నీ చేసి పూజ చేసి కంప్లీట్ అయినప్పటికీ నాకు కరెక్ట్గా 10:30 అయితే అయిందండి. 10:30 కల్లా నా పూజ అయితే కంప్లీట్ అయ్యింది. నిజంగా నేను తయారు చేసిన అమ్మను చూస్తే నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. కన్నులకు నిండుగా కనిపించింది. మరి మీకు అలానే కనిపించిందా లేదా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ సంవత్సరానికైతే నా వరలక్ష్మీదేవి వ్రతాన్ని అయితే ఇలా చేసుకున్నానండి. అంటే వచ్చే సంవత్సరం ఇంకా మంచిగా చేసుకోవాలని అనుకుంటున్నాను. మరి మీరు ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఎలా చేసుకున్నారు అన్నది మీ హ్యాపీనెస్‌ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మన వాళ్ళందరూ కామెంట్స్ అయితే చూస్తూ ఉంటారు కదా! ఈ వీడియోలో నాకు తెలిసిన విషయాలను అయితే నేను షేర్ చేసుకున్నానండి. మీరు ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అంటే వ్రతం ఎలా చేయాలని, తోరణం ఎలా కట్టాలి, ఇలాంటివి కావాలంటే కామెంట్ చేయండి. నేను లింక్ అయితే పిన్ చేస్తాను. ఎందుకంటే ఆల్రెడీ నేను తోరణం ఎలా కట్టుకోవాలి, వ్రతం ఎలా చేసుకోవాలి అన్నది వీడియోస్ అప్లోడ్ చేశాను. అమ్మవారికి చీర ఎలా కట్టాలి, చీరతో అమ్మవారిని ఎలా అలంకరించుకోవాలి, జాకెట్ పీస్తో అమ్మవారిని ఎలా అలంకరించుకోవాలి అన్నది కూడా చేశానండి. మీకు కావాలంటే కామెంట్ చేస్తే తప్పకుండా లింక్ అనేది నేను పిన్ చేస్తాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో లైక్ రూపంలో తెలియచేయండి. అలాగే మా చిన్న పాపని నేను ఫస్ట్ టైం అనుకుంటా ఈ వీడియోలో చూపిస్తున్నాను. మీరు ఎప్పటి నుండో అడుగుతున్నారు కదా పాపని చూపించమని, ఫైనల్గా ఈ వీడియోలో చూపించేశాను. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్